ఎలార్జినిన్ నైట్రిక్ ఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మన వెజల్స్ వైడనింగ్ అవుతాయి. దీన్ని వాసోడైలేషన్ అంటారు. దీనివల్ల బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. వన్స్ బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అయిన తర్వాత మన వర్కౌట్ పెర్ఫార్మెన్స్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే మన బ్లడ్ ప్రెషర్ కూడా కొంతవరకు తగ్గుతుంది. ఈ ఎలార్జినిన్ మన మజిల్ టిష్యూ రిపేర్ని కూడా కొంతవరకు చేస్తుంది. అలాగే మన గ్రోత్ హార్మోన్ కూడా కొంతవరకు స్టిమ్యులేట్ చేస్తుంది. అలాగే ఎల్-సిట్రిలిన్ కూడా. యాక్చువల్లీ ఈ ఎల్-సిట్రిలిన్ అనేది ప్రీకర్సర్ టు ఎల్-ఆర్జినిన్. అంటే ఈ ఎల్-సిట్రిలిన్నే అల్టిమేట్గా ఎల్-ఆర్జినిన్ కింద కన్వర్ట్ అవుతుంది. బట్ ఇది కిడ్నీస్ ప్రాసెస్ చేసి కన్వర్ట్ చేస్తుంది. మరి అలాంటప్పుడు ఎల్-ఆర్జినిన్నే డైరెక్ట్ తీసుకోవచ్చు కదా, ఎల్-సిట్రిలిన్ ఎందుకంటారా? ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎల్-ఆర్జినిన్ తీసుకున్నప్పుడు మన లివర్ ప్రాసెస్ చేసి ఎల్-ఆర్జినిన్ మన బ్లడ్లో కలుస్తుంది. వేరాజ్ ఎల్-సిట్రిలిన్ తీసుకున్నప్పుడు మన కిడ్నీస్ ప్రాసెస్ చేసి ఆ తర్వాత ఎల్-ఆర్జినిన్ని బ్లడ్ స్ట్రీమ్లో కలుస్తుంది. కానీ డైరెక్ట్గా ఎల్-ఆర్జినిన్ తీసుకున్న దానికంటే ఎల్-సిట్రిలిన్ కన్వర్ట్ చేసిన ఎల్-ఆర్జినిన్ మన బ్లడ్ స్ట్రీమ్లో ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. విచ్ మీన్స్ ఎక్కువ బయో అవైలబిలిటీ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎల్-సిట్రిలిన్ తీసుకోవచ్చు అంటారు కదా. ఇక్కడ కూడా ఒక క్యాచ్ ఉంది. మనం ఎల్-ఆర్జినిన్ తీసుకున్నప్పుడు అది కొంతవరకు నైట్రిక్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత కొంత పార్ట్ మళ్ళీ అది సిట్రిలిన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది మళ్ళీ రీసైకిల్ అయ్యి ఎల్-ఆర్జినిన్ కింద కన్వర్ట్ అవుతుంది. అందుకనే చాలా రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే ఈ ఎల్-ఆర్జినిన్ అండ్ సిట్రిలిన్ ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల మనకి ప్రొలాంగ్డ్ ఎఫెక్ట్ ఉంటుందని. దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో వల్ల మీకు ఎల్-సిట్రిలిన్ గురించి, ఎల్-ఆర్జినిన్ గురించి కొంచెం క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో